భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి1 ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 14/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లాపక్ష త్రయోదశి గురువారం. ఈరోజు త్రయోదశి ఉదయం 7:35 వరకు, అనంత చతుర్దశి తెల్లవారుజామున రేపు ఉదయం 5:19 వరకు. నక్షత్రం ఈరోజు అశ్విని నక్షత్రం రాత్రి 12:07 వరకు. వర్జన్ రాత్రి 8:23 నుండి రాత్రి 9:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:52 నుండి 10:37 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:21 నుండి 3:06 వరకు. దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 5:21. అమృత గడిల సాయంత్రం 5:25 నుండి 6:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:50 నుండి 8:15 వరకు ఉదయ శుభకాలం. సాయంత్రం అయితే 6 గంటల నుండి 7 గంటల వరకు కూడా శుభకాలం ఉంది. కార్తీక మాసంలో 13వ రోజు ఈరోజు. 13వ రోజు నీరు ఉప్పు, పులుపు, కారము, ఉసిరి అంత ఎక్కువగా స్వీకరించకూడదు. అలాగే రాత్రి భోజనం అసలు ఎలాగ చేయలేదు కూడా కార్తీక మాసం అసలు చేయకూడదు. ఉసిరి పండును తినటం చేయకూడదు ఈరోజు. మల్లి, జాజి పువ్వులు, మల్లె పువ్వులు వగేరా పువ్వులు దానంగా ఇవ్వడం, వనభోజనాలు పెట్టడం ఈరోజు. మన్మధుణ్ణి ఆరాధించాలి. ఓం రతి మన్మధాయ నమః. ఓం నిత్య హోమం చేసేవాళ్ళు, కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళు ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహ, రతి మన్మధాయ స్వాహ, కార్తీక దామోదరాయ స్వాహ అంటే నూతనమైన యవ్వన శరీరంలో వస్తుంది. వీర్యవృద్ధి, సౌందర్యము కూడా కలుగుతాయి అని మనకు చెప్పారు. జాజి పువ్వులు, మల్లెపూలు కూడా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి. వనభోజనం చెయ్యాలి. వనభోజనాలు పెట్టడం కూడా కార్తీక మాసంలో విశేషంగా చెప్పారు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ద్వాదశ రాశులు వాళ్ళకి ఎలా ఉందంటే, మేషరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. మాట్లాడితే విరోధం వచ్చే అవకాశం ఉంది. కోపం కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మౌనంగా ఉండడం అన్ని విధాలుగా శ్రేయోదాయకం. వృషభ రాశి మిశ్రమంగా ఉంది. అయితే అనుకున్న ప్రయత్నాలు సాయంకాలానికి ఈరోజు పూర్తవుతాయి. 4 రకాలుగా ధనం కూడా చేతికి అందే అవకాశం. మిథున రాశి ఆధ్యాత్మిక శక్తి, భక్తి ఉంటుంది. పనుల యందు ఒత్తిడి, శ్రమ ఉంటుంది. ఖాళీ లేకుండా ఉండి ధనం చేతికి అందే అవకాశం. కర్కాటక రాశి వారు మౌనంగా ఉండాలి. మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్న. భగవద్ ఆరాధన మేలు చేసే అవకాశం. సింహరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. సమయాన్ని భుజించకపోవడం, అకాల నిద్ర, అకాల భోజనాలు, అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని భుజించి నిద్రపోవడం చేయాలి. భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనాలు మేలు కలిగిస్తుంది. కన్యారాశి వారికి అదృష్టయోగం, ధనలాభం ఉంది. ప్రయాణాలు ఉన్నాయి. అనుకోని విధంగా ధనం చేతికి అందే అవకాశం. తులారాశి వారికి కూడా అనుకున్న అప్రయత్న లాభాలు, స్థిరాస్తుల వృద్ధి, శుభవార్తలు వినే అవకాశం. ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం. వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. సమయాన్ని ధనం చేతికి అందక ఇబ్బందులు పడే అవకాశం. భగవద్ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మీకు ఈరోజు మేలు చేసే అవకాశం. ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతుంది. యాదృచ్ఛికంగా ధనలాభం కానీ, బంధుమిత్రుల రాక కానీ, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కానీ ఉంది. మకర రాశి వారికి మిశ్రమంగా ఉంది. అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం. ఔషధ సేవ, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం. దైవనామస్మరణ, జప మంత్రజపం ఏదైనా చేయడం వల్ల మేలు కలిగే అవకాశం. కుంభరాశి వారు చాలా అనుకూలంగా ఉంది. ధనం 4 రకాలుగా అందే అవకాశం.
ప్రయాణాలు, శుభవార్తలు వినే అవకాశం. మీనరాశి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అనుకోకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. బంధువులతోటి, మిత్రులతోటి కాలక్షేపం చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతోంది. రేపే కార్తీక పౌర్ణిమ. విశేష దానాలు, చంద్రుణ్ణి ఆరాధించడం, జ్వాలాతోరణం, శివకేశవుల యొక్క ఆరాధన, విష్ణాలయ దర్శనాలు, దీపదానము, శాలిగ్రామ దానము, దీపదానం ప్రధానంగా చెప్పారు. దీపాన్ని రేపు దానం చేస్తే కనుక సర్వజ్ఞాన ప్రదాదీపం సర్వసంపత్తు భావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ. సర్వజ్ఞాన సర్వము కూడా జ్ఞానము, సంపదల్ని కలిగించేటువంటిది దీపదానం కార్తీక మాసంలో పౌర్ణమి రోజునే, కార్తీక మాసం నెలా కూడా దీపం వెలిగించడం వల్ల కానీ దానం చేయడం కూడా ప్రధానం. అది ప్రధానమైనటువంటి దీపాన్ని ఈరోజు దానంగా ఇస్తున్నాను కాబట్టి సర్వసంపత్తు భావహం, నాకు ఆరోగ్యము సర్వసంపదలు కూడా కలగాలి. దీపదానం శాంతిరస్తు సదా మమ, నాకు శాంతి కలగాలి, కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం కలగాలి అని రేపు కార్తీక పౌర్ణమి రోజున దానం చేయడం, దీపాలు వెలిగించడం చాలా మంచిది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నేత ఓం నేత్రే నమః. నేత అంటే నాయకుడు అని అర్థం. ఆ నామానికి సామాన్యార్థం అన్నమాట. లోకమందు గల సమస్త జీవకోటికి అధిపతి, ప్రభువు, నాయకుడు, పాలనాకర్త, రక్షకుడు, పోషకుడు ఆ శ్రీహరి అగుట చేత ఆయన నేత అని కీర్తించారు. సమీరణ ఓం సమీరణాయ నమః. వాయురూపమున సమస్త ప్రాణుల యందు చైతన్యవంతము చేసేటువంటి వాడు కనుక సమీరణ అని పిలువబడ్డాడు పరమాత్మ. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి వన్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.